ఈ కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం ఓ సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది. జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకుంటూ వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనక్కి వెళ్తుంది. నీ తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయమే నీకు ఎదురుగా వస్తుంది. సమర్థించుకుంటూ కాదు, సవరించుకుంటూ పో. ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటూ ఉంటే నీ మనసుకు పని ఎప్పుడు? నీ మనసు కూడా పని చెప్పాలి కదా. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది, మనిషికైనా మనసుకైనా. తామరాకు బురదలోనే పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు, అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన కూడా అంటదు. ఎంతమందిలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది. మీరు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలో ఉండవు. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనంగా అయిపోతుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మారుతుంది. తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయం కష్టాలకు ప్రధాన కారణం అవుతుంది. మేధావితో వాదించి గెలవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం. ఒక రకంగా అజ్ఞానితో వాదించడం అజ్ఞానమే అనబడుతుంది. ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణికమే ఉంటుంది, కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు. తప్పకుండా మోసపోతాం కూడా. అందుకే పెద్దలు అంటారు, తాడిని తన్నేవారుంటే వాడి తలను తన్నేవారు మరొకరుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను అలాగే బలహీనతలను గుర్తించాలి. తూకాన్ని వేసుకొని మరీ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందుగా నువ్వు గెలవాలి. జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువ అంటే ఏంటో అర్థమవుతుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిసారి సర్దుకుపోతూ ఉంటే ఇంకొకరు సమస్యగానే మిగిలిపోతారు. నిన్ను వదిలి వెళ్ళే వారిని నీతో ఉండడానికి అర్హత లేనివారు అని గ్రహించు, అంతేకాని కుమిలిపోతూ ఉండకు. మన నిజ జీవితంలో అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటంటే, వ్యక్తులు చాలా సందర్భాల్లో చెడ్డవాళ్ల సాంగత్యంలో మోసపోయి మంచి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేము, అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. చేతిరేఖలు చూసి భవిష్యత్తు చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి భవిష్యత్తే లేనట్ట? ఆలోచించండి. పొలంలో విత్తనాలు వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అయిపోతుంది. అలాగే మనుషులు మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం కూడా వృధా అవుతుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేయడమే ఉత్తమం కదా, కాదంటారా? జీవితంలో ప్రయత్నించి విఫలం కావడానికి ఎంత మాత్రము సిగ్గుపడకు. ఎందుకంటే ఎన్నడూ విఫలం కానివాడు ఎన్నడూ ప్రయత్నించలేదనే అర్థము. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు అనుభవించి తీరాల్సిందే. అది ఆనందమైన లేదా విషాదమైన. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి అంటున్నారు అంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైన వాడు కాదని అర్థం. గుర్తుపెట్టుకోండి, క్రోలదోయడం తేలికే,
నిలబెట్టడమే కష్టం. అది ఇల్లైనా, కాపురమైనా, జీవితమైనా. నీకు మర్యాద దొరకని చోట నీ కాలి చెప్పులను కూడా అక్కడ వదలకు. మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీరేం చెప్పినా వాళ్ళు నిజమని నమ్ముతారు కాబట్టి. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వు భగవంతుడివే అవుతావు. ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. అదే ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. సహనం లేనివాడు ఎప్పటికీ విజయం సాధించలేడు. బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. తెలివైన వారు తమ మనసును తాము ఎప్పుడూ అనుసరిస్తారు. ఎందుకంటే మనసు ఎప్పుడు ఎవరిని మోసం చేయదు కనుక. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడు ఒక మంచి అనుభవాన్ని మిగిలిస్తుంది. తప్పుల్ని పదే పదే క్షమిస్తే మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. కలిసి వచ్చిన వారు జీవితంలో కాస్త త్వరగా అదృష్టం కలిసొచ్చిన వారు కాస్త త్వరగా విజయం సాధిస్తారు. కష్టపడేవారు కాస్త ఆలస్యంగా విజయం సాధిస్తారు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. లేనివాడినని ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే ఉన్నవారు పడే బాధల కన్నా లేనివారు పడే బాధలు చాలా తక్కువ. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి. అలా కాకుండా పొరపాటున పిల్లిలా బ్రతకడానికి ప్రయత్నించినా అది ప్రతి గాడిదకు అలుసైపోతుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. నిజాయితీగా ఉండు. నిశ్శబ్దంగా ఉండిపోకు. మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరు రారు. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. సరైన సమయం ఎదురు చూసే వారికంటే ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారు ఉత్తములు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. అదే మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. నీ తప్పుని ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసనం నువ్వు తప్పించుకోలేవు. కదలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. నిజాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరమే ఉండదు కదా. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఏంటంటే ఎదుటివారు చెప్పేది సగమే వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు స్పందించడం. తుడుచుకుంటూ కన్నీళ్లు చెరిగిపోతాయేమో కానీ ఆ కన్నిటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. హింస అంటే శారీరకమైనది కాదు. మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే ధైర్యం లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్టే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నీకు విలువ లేని చోట నీ నిజం ఎప్పుడూ గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. భయపడడం ఎప్పుడు మానేస్తావో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. నవ్వుతూ మాట్లాడిన వారందరూ నా వాళ్ళు అని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో. జాగ్రత్తగా ఉండండి. అలాగే